హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ కిచెన్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను వీకెండ్ వ్లాగ్ చూపించాలనుకుంటున్నాను మీ అందరికీ. అండ్ వీకెండ్ రొటీన్ అంటే ఎలా ఉంది మా ఇంట్లో అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కొన్ని పేరెంటింగ్ టిప్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో, అండ్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ పిల్లలకి మనం ఏమేమి నేర్పించవచ్చు అంటే, తల్లిదండ్రులందరూ వారి పిల్లల్ని చాలా ప్రేమగా అపురూపంగా పెంచాలని చాలామంది తాపత్రయపడుతుంటారు. అలాంటి వారిలో మేము కూడా ఒకరం అనుకోండి. అండ్ మీరు కూడా అలాగే ఉండింటారు. అదే సమయంలో వాళ్ళు జీవితంలో సరైన మార్గంలో వెళ్ళాలని కూడా కోరుకుంటుంటారు. అయితే ఈ క్రమంలో తెలియకుండానే వారి పిల్లలను కొన్ని విషయాల్లో బాగా గారాబం చేయడం, లేదా కొన్ని విషయాల్లో మరింత కఠినంగా ప్రవర్తించడం చేస్తారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా పిల్లలు క్రమశిక్షణతో పాటు చదువులో కూడా ఉన్నతమైన స్థానానికి చేరేలా తయారు చేసేందుకు కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను. నేను ఒక ఆర్టికల్ చదివాను, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే చూద్దాం ఆ టిప్స్ ఏంటో. ఇలాంటివి ఒకసారి మనం ఎక్కువ గారాబం చేయడం వల్ల పిల్లలపై విపరీతమైన ఒత్తిడి తెస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు మన మాట లెక్క చేయకపోవడం, లేదా అతి క్రమశిక్షణ వలన యాక్టివ్గా లేకపోవడం వంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల వలన పిల్లలు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మాట లెక్క చేయడం మానేసి వారికి నచ్చిన రీతిలో వారు ఉంటారు. అంతేకాకుండా వారికి ఉండే చిన్న చిన్న ఇబ్బందులు కూడా మనతో షేర్ చేసుకోవడం తగ్గించి వారికి వారే సొంత నిర్ణయాలు తీసుకొని పెడదారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. అండ్ ఫస్ట్గా మనం ఏం చేయాలంటే పాజిటివిటీని పెంపొందించాలి పిల్లల్లో. అంటే మొదటిగా వాళ్ళ చదువులో కానీ ఆటల్లో కానీ వాళ్ళకి కావాల్సిన ప్రేరణను మనం వారికి అందించాలి. తద్వారా వారిలో ఏదైనా సాధించగలమనే పాజిటివ్నెస్ పెరుగుతుందన్నమాట. ఇది వాళ్ళు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరేందుకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి విషయానికి వాళ్ళ మీద చిరాకు పడడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఇది చెడు మార్గం వైపు వెళ్ళేందుకు దోహదపడుతుంది అనమాట. అండ్ పిల్లలకి హెల్పింగ్ నేచర్ అనేది కూడా నేర్పించాలి ఫ్రెండ్స్. మన పిల్లలు జీవితంలో ఏదైనా సాధించాలంటే వాళ్ళు తప్పకుండా స్వార్థపరులై ఉండాలి అనుకుంటాం. అంటే వాళ్ళ గురించి వాళ్ళు చూసుకోవాలని మనం అనుకుంటుంటాం, కానీ ఇది చాలా తప్పు. పిల్లలకు చిన్నప్పటి నుంచి సహాయపడే గుణాన్ని అలవాటు చేయాలి అన్నమాట. అంటే ఇతరులకు హెల్ప్ చేయడం మనం నేర్పించాలి. చిన్నతనం నుంచి వారిలో ఇది పెంపొందించాలి అలవాటుని. అందుకే మనం ఏం చేయొచ్చు అంటే, అందరితో కలివిడిగా ఉంటూ స్నేహపూరిత వాతావరణాన్ని అలవాటు చేసుకుంటారు ఇలా మనం చేస్తే. అండ్ తద్వారా వాళ్ళు ఒంటరిగా ఉన్నామనే భావన కోల్పోయి ఉత్సాహంగా ఉంటారు. పిల్లలకు ఇతరులతో సహాయపడే కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని అలవాటు చేయాలన్నమాట. వాళ్ళలో ఏదో ఒకటి సాధించాలనే ఆశయంతో పాటు ఇతరులకు సహాయపడాలనే తపన కూడా ఉండేలా ప్రోత్సహించండి ఫ్రెండ్స్. దీనివల్ల వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పెరుగుతాయంట ఫ్రెండ్స్. అండ్ పిల్లలపై అనవసరంగా కోపగించుకోవడం తగదు. ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో పిల్లలపై తెలియకుండానే కోపానికి లోనవుతాం. ఉదాహరణకు, వారు మన కళ్ళ ముందే ఏదైనా గోడ ఎక్కడం లేదా ప్రమాదకరమైన వస్తువులతో ఆడుకోవడం వంటివి చేసినప్పుడు మనకి పట్టరాని కోపం వస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో మనం కొంచెం నిగ్రహంగా ఉంటూ వాళ్ళని దగ్గర తీసుకొని అలా చేయకూడదని నెమ్మదిగా చెప్పాలన్నమాట. దానివల్ల జరిగే అనర్థాలను వాళ్ళకి వివరించాలి. మనం ఎంత ఎక్కువ వారి మీద కోపం పెంచుకుంటే వాళ్ళంత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉందన్నమాట. వారి అలవాటును మనం వ్యతిరేకించడం వారు సహించలేరు. అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి తర్వాత మచ్చిక చేసుకోవాలి. మీరు కోపం తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ కూడా ఫాలో అవ్వచ్చు. అత్యవసరమైతే తప్ప పిల్లలపై కోపం తెచ్చుకోకూడదు. కోపం తగ్గకపోతే కొంత సమయం పాటు అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళి కోపం తగ్గాక తిరిగి రావడం మంచిది. అండ్ మీకు కోపం వచ్చినప్పుడు 5 సార్లు గట్టిగా శ్వాస తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ కోపాన్ని అదుపు చేసుకోవచ్చు. పిల్లల్ని బెదిరించడం మానేసేయండి. ఈ చిట్కాలు పాటించి మీరు మీ పిల్లలపై కోపాన్ని తగ్గించుకొని వారిని సరైన మార్గంలో నడిపించవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మేము తోటకూర పప్పు చేసుకున్నాము. అండ్ తోటకూర వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. తోటకూర ఆకుకూరల్లో రారాజు వంటిదని మనం చెప్పొచ్చు. ఈ కూరను సరిగ్గా వండగలిగితే దీనంత రుచికరమైనది మరొకటి ఉండదంటే నమ్మండి.
కంటి ఆరోగ్యానికి అత్యంత కీలకమైన విటమిన్ ఏతో పాటు విటమిన్ కే, సి వంటివి ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మీరు కనుక తోటకూర తింటే అందులో ఐరన్ శాతం అనేది ఎక్కువగా ఉండడం వల్ల అనీమియాతో అంటే రక్తం తక్కువగా ఉండడం అనేది ఉండదు. రక్తం బాగా పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందన్నమాట. అండ్ అలాగే వైద్యులు ఆయుర్వేద మందుల్లో సైతం ఈ ఆకుల రసాన్ని యూజ్ చేస్తారు. అండ్ మీకు నల్లటి జుట్టు కావాలి అంటే తోటకూరను రోజు తప్పకుండా తినాల్సిందే. అండ్ అలాగే ఇంకా చాలా లాభాలు ఉన్నాయి మనం తోటకూరను తినడం వల్ల. తోటకూర అనేది పప్పుగానే కాకుండా మీరు దాన్ని జ్యూస్గా చేసుకోవచ్చు, అలాగే దాన్ని ఫ్రై కూడా చేసుకోవచ్చు. అండ్ తోటకూరలో ఉండే పీచు పదార్థం అనేది జీర్ణశక్తిని పెంచుతుందన్నమాట. సీజన్లు మారినప్పుడు వచ్చే రోగాలను తోటకూర అడ్డుకుంటుంది. అందుకని సీజన్ చేంజ్ అయినప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు తోటకూర. అండ్ తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం అనేవి కూడా ఉంటాయంట ఫ్రెండ్స్. అందుకని తోటకూర వాడడం అలవాటు చేసుకోండి, మీకు ఒకవేళ ఇష్టం లేకపోయినా సరే. అండ్ అలాగే తోటకూర అనేది కొవ్వును తగ్గిస్తుంది. అంటే మనం ఒకవేళ డైటింగ్లో ఉన్నామనుకోండి, మన డైట్ని రెడ్యూస్ చేయడానికి కూడా ఈ తోటకూర అనేది పనికొస్తుంది అనమాట. అండ్ ఇలా చూడండి, ఈరోజు మాకు ఇంటికి ఒక కొత్త గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఇది తేనెటీగ అనమాట. అంటే క్లైమేట్ మారినప్పుడు కొంచెం మబ్బులు పట్టినప్పుడు తేనెటీగలు తిరుగుతుంటాయి అని అంటాం కదా. ఆ తేనెటీగ వచ్చింటే మా వాడు దాన్ని అల్లించడానికి చూస్తున్నాడు అనమాట, బయటికి పంపించడానికి చూస్తున్నాడు. సరే కదా, ఈ తేనెటీగని మనం వీడియో క్యాప్చర్ చేద్దామని చెప్పి నేను కూడా క్యాప్చర్ చేశాను. దాన్ని ఇద్దరం శతవిధాల పోరాడి నేను మా వాడు బయటికి పంపించామన్నమాట. అండ్ ఈ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు మరికొన్ని అందించాలనుకుంటున్నాను. నా ఈ ప్రయత్నాన్ని మీరు తప్పకుండా ఆదరిస్తారని అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకోండి. మీకు ఏ విషయం అనేది మీ పిల్లల పెంపకంలో అడ్డుగా ఉంది అనేది కూడా ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.